ఆంధ్రప్రదేశ్ బయోమాస్ బ్రికెట్స్ తయారీదారుల సంఘం అధ్యక్షులు బచ్చు యశ్వంత్ ఆధ్వర్యంలో గుంటూరులో వ్యాపార సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యశ్వంత్ మీడియాతో మాట్లాడుతూ వ్యాపారస్తులకు కరెంటు బిల్లుల మీద ఏ విధంగా అయితే సబ్సిడీ ఇస్తున్నారో అదేవిధంగా మాకు కూడా సబ్సిడీ ఇవ్వాలని కోరారు. ఏ జిల్లాలో ఆ జిల్లాకు బయోమాస్ జోన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. కోల్ వాడితే విపరీతంగా పొల్యూషన్ క్రియేట్, అదేవిధంగా బ్రికెట్ వాడితే పొల్యూట్ క్రియేట్ అవ్వదు. కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ రిలీజ్ అవుతుందని తెలిపారు. దీనివలన అందరూ వ్యాపారస్తులు బాగుంటారని, ప్రభుత్వం తమకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. నా పేరు బచ్చు యశ్వంత్ కుమార్, ఆంధ్రప్రదేశ్ బయోమాస్ బ్రికెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మాకు ఈ అసోసియేషన్ ఈరోజైతే గుంటూరులో ఫిబ్రవరి 22వ తారీఖున ఆంధ్రప్రదేశ్ బ్రికెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి దగ్గర శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా సుమారుగా ఒక 100 నుంచి 150 మంది బ్రికెట్ మ్యానుఫ్యాక్చరర్స్ అయితే వచ్చారు. దీనికి సంబంధించి మాకున్న ఎన్నో అనుభవాల గురించి చర్చించుకున్నాము. మాకు సంబంధించి మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. గవర్నమెంట్ నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి మాకు ఎటువంటి మాకంటూ ప్రత్యేక సబ్సిడీలు కానీ ఏమీ లేవు. దీనికి సంబంధించి మేము అసోసియేషన్ ద్వారా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాకున్న సమస్యల్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని ఈరోజు ఈ మీటింగ్ అయితే పెట్టడం జరుగుతుంది. త్వరలో మరికొన్ని రోజుల్లో మేమైతే అసోసియేషన్ ద్వారా తయారు చేసుకున్న ఒక లెటర్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ లెటర్ని కూడా అందజేద్దామని చెప్పి ఆలోచనలో ఉన్నాము. ఈ బయోఫ్యూయల్ ఇండస్ట్రీ ఎన్నో దేశాలలో ఈ బయోఫ్యూయల్ ఇండస్ట్రీ అనేది చాలా ప్రత్యేకటువంటి శ్రద్ధను అనేది చూపిస్తున్నారు. కానీ మన దేశంలో, మన రాష్ట్రంలో మనకంటూ బయోఫ్యూయల్ ఇండస్ట్రీకి, గ్రీన్ ఎనర్జీకి ఎటువంటి ప్రత్యేక గుర్తింపు లేదు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఈ బయోఫ్యూయల్స్ ఇండస్ట్రీస్ నడిపిస్తున్నాం. కానీ మా మీద ఎటువంటి కరుణ, దయ అనేది ఎటువంటి రకంగా మాకు చూపించట్లేదు. కరెంటు బిల్లులు సుమారుగా మాకు 1,00,000 నుంచి 2,00,000 రూపాయల దాకా కరెంటు బిల్లులు వస్తున్నాయి. లేబర్ వాళ్ళ ఇష్యూస్, రా మెటీరియల్కి కావాల్సిన తగు పర్మిషన్స్ కూడా మా దగ్గర లేవు. ప్రతి దేశంలో గ్రీన్ ఎనర్జీని ప్రమోట్ చేయాలి అని అందరూ చేస్తుంటే మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా చేయాలనుకుంటున్నారు. కానీ మేము అనేవాళ్ళం ఒకరు ఉన్నాము, మేము అనేవాళ్ళం ఈ ఇండస్ట్రీ నడుపుతున్నామని ఇంతవరకు గవర్నమెంట్ దృష్టిలోకి మేము వెళ్ళలేదు. కావున నారా చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుకునేది ఏంటి అంటే, మాకు కొన్ని రకాలైన సబ్సిడీలు కావాలి.